పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఒకప్పుడు సర్పంచ్ ఎన్నికలు ఊర్లో పెద్ద మనుషుల ఆధిపత్యంలో సాగేవి. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయి. గత దశాబ్దంగా విద్యావంతులు, ప్రొఫెషనల్స్ పల్లె పరిపాలనపై ఆసక్తి చూపుతూ సర్పంచ్ పోటీల్లో భారీగా బరిలో దిగుతున్నారు. టీచర్లు, జర్నలిస్టులు, ఆర్ఎంపీలు, పోలీసులు మాత్రమే కాకుండా లక్షల్లో జీతాలు వదులుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అడ్వకేట్లు, లెక్చరర్లు కూడా సేవాభావంతో ముందుకొస్తున్నారు. కరీంనగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మల్వాల జాహ్నవి, నిజామాబాద్ నవీపేట్ మానస, ఇక జగిత్యాల సుప్రియ, సాలూర మండలానికి చెందిన నిహారిక వంటి పలువురు యువతలు హై శాలరీ ఉద్యోగాలు వదిలి సర్పంచ్ బరిలో నిలవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సూర్యాపేటకు చెందిన ఎస్ఐ వెంకటేశ్వర్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీఆర్ఎస్ తీసుకోవడం, అమెరికాలో నెలకు 6 లక్షలు సంపాదిస్తున్న మెదక్ జిల్లా చంద్రశేఖర్ సొంతూరు కోసం ఉద్యోగం వదిలి రావడం మరింత చర్చనీయాంశమైంది. ఇక అడ్వకేట్ హేమలత, ఇంటర్ పూర్తి చేసిన గుండాల దీప్తి, ఎంసీఏ చదివిన గోల్కొండ రాజు వంటి పలువురు కూడా తమ కెరీర్లను పక్కన పెట్టి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకొచ్చారు. ఇక మంచిర్యాల, గోదావరి, వరంగల్ జిల్లాల నుంచి కూడా పీజీ, ప్రొఫెషనల్ డిగ్రీలు పూర్తి చేసిన యువత బరిలోకి దూసుకొస్తుండటంతో ఈసారి సర్పంచ్ ఎన్నికలు విద్యావంతుల పోటీతో మరింత ఉత్సాహభరితంగా పల్లె రాజకీయాలకు కొత్త దారి చూపేలా మారాయి.